భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని మాచిన్నపేట పెద్ద తండాలో ప్రియురాలిని ప్రియుడు దారుణంగా చంపి పత్తి చేనులో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో విషయం బయటికి తెలియడంతో పోలీసులు వీరభద్రాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తన భార్య నందినిపై స్వాతి హత్యాయత్నం చేయించడానికి ప్రయత్నించిందని, తన కుమారుడును తనకు కాకుండా చేస్తుందని, డబ్బుల విషయంలో తనను ఇబ్బందులకు గురిచేస్తుందని, ఎలాగైనా స్వాతిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కత్తితో తలపై నరికి హతమార్చి రాత్రి సమయంలో తన తల్లి సహాయంతో సొంత పొలంలోనే స్వాతి శవాన్ని పూడ్చిపెట్టినని చెప్పడంతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక తహసీల్దార్ స్వాతి బిందు ఆధ్వర్యంలో శవాన్ని వెలికి తీయించి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. భానుతి భద్రం అని చెప్పేసి ఆయన ఒక తోట స్వాతి అనే ఆమె ఒక 3 సంవత్సరాల నుంచి సహజీవనం గడుపుతాడు. నందిని అనే అమ్మాయి కొడుకున్నాడు. తర్వాత ఈమెతో సహజీవనం గడిపే క్రమంలో ఈ తోట నందిని అనే ఆమెకి గతంలో పెళ్ళై మణుపూర్ ఎలక్షన్ తర్వాత అతన్ని పెట్టి వేరే కాలంతో ఇతనితో సహజీవనం చేసే క్రమంలో ఇంతకుముందు ఇతను ఈమెకి ఇతను ఆత్మహత్య రావడం, తర్వాత ఈమె ఈ నందిని అనే మొదటి భార్య అని ఈ తోట స్వాతి అతని ప్రియుడు అతని రత్నాకర్తో కలిసి కొట్టేయడం, వీళ్ళని మొదటి భార్యని ఇంట్లో చెల్లగొట్టాలనే ఆలోచనతో ఉంది. ఇదంతా చూసేసరికల్లా ఈ భానుతి భద్ర అనే వ్యక్తి ఈమె నా భార్యని నా కొడుకుని కాకుండా చేసింది. తర్వాత ఈమె వల్ల నేను అప్పులు పాలైనాను. రత్నాకర్కి ఇవ్వాల్సినటువంటి 8 లక్షల రూపాయలు నా మీద పడ్డాయి. నేను కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈమెను అడ్డు తొలగించుకుంటే ఏ బాధ ఉన్నది చెప్పి పకడ్బందీ కాలేసి 8వ తారీఖు మధ్యాహ్నం ఇంట్లో అయినప్పుడు మటన్ కట్ చేసే కత్తితో తలపై నరికేసి రాత్రి ఎవరు లేని సమయంలో 1 గంట సమయంలో గోముకి పక్కన ఉన్నటువంటి పత్తి తోటలో శవాన్ని తల్లి సహాయంతో తీసుకొచ్చి పూర్తి చేసి ఈరోజు అతను దాన్ని రిలీజ్ చేసి 15 చేసి ప్రాసెస్ అలాగే.